హాయ్ అండి అందరికీ. మమ్మీ స్టోరీ కంటిన్యూ చేస్తున్నాం కదండి. నేనైతే ఇప్పుడు చేసేది రాగి దోశ అండి. నేను ప్రాసెస్ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, నిన్న చెప్పాను కదండి, అమ్మ తన కాళ్ళ మీద ఉండే పట్టీలు తీసి హాస్పిటల్లో చూపించుకుంది అని. మరి తాతకు అప్పుడు పెట్టే అంత పరిస్థితి లేదంట అండి. అందుకనే అమ్మ పట్టీలు అమ్మేసి చూపించుకుంది హాస్పిటల్లో. మా నాన్నమ్మ ఇవ్వనివ్వలేదని కూడా చెప్పాను కదండి. మా నాన్నమ్మ ఇవ్వకపోయినా చేతి ఖర్చులకు ఉంచుకోమని నానమ్మకు తెలియకుండా ఎన్నో కొన్ని డబ్బులు అమ్మ చేతిలో పెట్టేవాడంట. ఒక 2000, 1000 అలా. అప్పుడు మా నాన్న శాలరీ కూడా ఒక 3000, 4000 ఎంతో ఉండేదంట అండి. మా నాన్న రైస్ మిల్ ఆపరేటర్ అండి. ఆయన చిన్నప్పటి నుంచే చాలా కష్టపడుతూ పైకి వచ్చాడు. కానీ మా అమ్మ అంటే మా నాన్నకి చాలా ఇష్టం అండి. అది ఇప్పటికి కూడా మాకు పెళ్ళిళ్ళు అయిపోయాయి, అయినా కూడా మా అమ్మ మీద ఉన్న ఇష్టం కొంచెం కూడా మా నాన్నకి తగ్గలేదు. అలాంటి ప్రేమ దొరకడం నిజంగా మా అమ్మ అదృష్టం అండి. అమ్మ వాళ్ళకి పెళ్ళైన 3 సంవత్సరాల దాకా కూడా పిల్లలు లేరంట అండి. అప్పుడు ఈ రోజుల్లో ఇంకా ఎలా అంటారో మీరే అర్థం చేసుకోండి. ఒక పక్క తల్లి లేదు అని ఒక పక్క, ఇంకో పక్కనేమో పిల్లలు లేరనే బాధ. తర్వాత 3వ సంవత్సరం మా నాన్న రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి పూజ చేసేవారంట అండి. చేస్తే నేను పుట్టానంట. నేను కడుపులో ఉన్నప్పుడు మా అమ్మకి తెలియక, ఆమె ఫీవర్ వస్తుంది కానీ తెలియక పొలం పనులకు వెళ్ళేదంట. తర్వాత మేడం దగ్గరికి హాస్పిటల్ వెళ్తే ప్రెగ్నెంట్ అమ్మ, కానీ ఆగుతుందో ఆగదో తెలీదు. ఆ కాలంలోనే 750 సంథింగ్ ఎంతనో, 1000 రూపాయలు 750 ఇంజెక్షన్స్ 4 రాసిందంట. ఆ 4 వేయించుకుంటే నేను ఆగానంట అండి. మా అమ్మ నా కోసం నిజంగా అంత కష్టపడిందండి. అమ్మ కడుపుతో ఉన్నప్పుడు కూడా ఏదన్నా తినబుద్ధి అయితే మా నడిపెద్దమ్మనే అన్నీ చేసి పెట్టేదంట అండి. అమ్మ డెలివరీస్ అవన్నీ కూడా అంటే తమ్ముడికి నాకు అమ్మ ప్రెగ్నెంట్తో అలా ఉన్నప్పుడు కూడా మా నడిపెద్దమ్మనే అంతా చేసిందంట అండి. నిజంగా అలాంటి అక్క ఉండడం కూడా ఒక అదృష్టమే కదండి. మా నడిపెద్దమ్మ కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందండి. అది ఇప్పటికి కూడా అమ్మతో పాటు మమ్మల్ని కూడా అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు మా పక్కన ఉండడం కూడా దేవుడు మాకు ఇచ్చిన అదృష్టమనే అనుకుంటామండి. నిజంగా ఈ రోజులలో అలాంటి ప్రేమలు ఎంతమందికి ఉన్నాయండి. ఇప్పుడు అంతా డబ్బు ఉంటేనే మనుషుల్ని మనుషులుగా చూసే సమాజం ఇది. డబ్బున్నా లేకపోయినా బంధాలకి, అనుబంధాలకి విలువనిచ్చే మనుషులు దొరకడం కూడా ఒక అదృష్టమే అండి. నేను ఊరికే మా నడిపెద్దమ్మ గురించే చెప్తున్నాను కదండి. మా పెద్దమ్మకి ఇంట్లో పనులు అంతగా వచ్చేటివి కాదంట అండి. ఆమె బయట పని ఆ బాధ్యత చూసుకునేదంట. పని చేయడం, వీళ్ళకి డబ్బులు తెచ్చేయడం. ఆమెకు సమాజం మీద అంత అవగాహన లేదండి. అందుకని బాధ్యత మొత్తం మా పెద్దమ్మనే తీసుకున్నారు. మా తాత తన కష్టంని నమ్ముకొని తన పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు. ఈ కాలంలో భార్య చనిపోయిన వెంటనే పెళ్ళి చేసుకుంటున్నారు. కానీ ఆ కాలంలో మా అమ్మ 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మమ్మ చనిపోయినా కూడా మా తాత పెళ్ళి చేసుకోకుండా తన పిల్లల బాధ్యతలన్నీ నెరవేర్చినందుకు. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.